తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బొలిశెట్టి క్రికెట్ లీగ్ BCL 4లో PKL 11 టీం విజేతగా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ఫైనల్ పోటీలో PKL 11, ఇగ్నిటీ 11 హోరాహోరీ తలపడ్డాయి. విజేత జట్టుకు 35,000 రూపాయల నగదు, రన్నర్కు 25,000 రూపాయల నగదు బహుమతి జనసేన యువత బొలిశెట్టి రాజేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నీలపాల దినేష్, అంగిన హరికృష్ణ, ఆర్గనైజర్స్ చిన్న, సలాం, కరీం తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం BCLని మనం కండక్ట్ చేస్తాం. దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మనం చేస్తా ఉన్నాం. ఇది 4th సీజన్. దీంట్లో ఒక 40 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 40 టీమ్స్లో కూడా చాలా మంచి ప్లేని చూపిస్తూ ఇవాళ ఫైనల్స్కి వచ్చిన 2 ప్రధాన టీమ్స్ ఏదైతే PKL కానీ అలాగే ఇగ్నైట్ కానీ ముందుగా వారిద్దరికీ కూడా గెలుపోవటం పక్కన పెడితే ముందుగా ఫైనల్స్ దాకా చేరినందుకు వాళ్ళు ఆల్రెడీ విన్నర్స్గా మనం అనుకుని వాళ్ళందరికీ కూడా ముందుగా నేను కాంగ్రెస్ తెలియజేసుకుంటూ, నేను ఈ క్రికెట్ అనగానే ముందు మన BCL పెట్టక ముందు కూడా ఇక్కడ గొరిల్లా ఫౌండేషన్స్ వారి క్రికెట్ లీగ్ కూడా జరిగేది. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు రమ్మన్నా ఇక్కడికి రావటం, అక్కడ ఈ క్రికెట్ని మొత్తాన్ని కూడా ఈ గ్రౌండ్ని కాపాడుకుంటూ గ్రౌండ్తో పాటు ఇక్కడ మ్యాచెస్ని కూడా 100% మంచి టైమింగ్స్లో, మంచి పీక్ టైమ్స్లో ప్రతి అంటే క్రీడాకారుని కూడా పక్కదోవ పట్టకుండా, అంటే పూర్తిగా మనం అన్నీ నిర్మూలించలేకపోయినా కనీసం వారిని కొంత టైం ఇందులో మనం పెట్టడం వల్ల వాళ్ళకి స్కిల్ లెవెల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వారిని పక్కతో పట్టకుండా ఇక్కడికి ఎంగేజ్ చేస్తున్నటువంటి మన చిన్న గారు కానీ, కరీం గారు కానీ, సలాం గారు కానీ ఎప్పుడు అసలు వారికి సహకరించే టీం అంతా కూడా ఎప్పుడు ఈ క్రికెట్ గ్రౌండ్ను వదలకుండా ఇలాంటి ఒక క్రికెట్ టోర్నమెంట్స్ని నడిపిస్తున్నందుకు ముందుగా వారికి నేను నా సైడ్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. క్రికెట్ అనగానే మేము ఉండాలి, ఎప్పుడు దానికి ఏదో రకంగా సహకరించాలని చెప్పేసి వారికి సహకరిస్తున్నటువంటి కుమార్ గారు కానీ, లేకపోతే మన అంగిన హరికృష్ణ గారు కానీ, అలాగే ఇక్కడికి మన ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం వశిష్ట యాజమాన్యం కూడా వచ్చి వారు కూడా ఇక్కడ మేము పిల్లలందరికీ కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా నేను పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరసింహ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణం సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. అనంతరం మాడవీధి పల్లకీ సేవ వైభవంగా సాగింది. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. अस्वदायी च भूदायी धनदायी महादने धनम मेजु सुधाम देवी सर्वकामार्थ सिद्धये लोकरक्षण हेतुना संतो भक्तवान सुभगो अष्टेश्वर्य प्रदायिनी आमेरं सर्वहोतास्तो वाचनावे भुजानिरामनहना शुभानुकूलता वरदस्य रक्तो जानकी रमण गोविंदा सुभद्रयाये दोष्टे श्रियामेकाम समृद्धताम तपनि श्रियामे गोविंदा गोविंदा ओम महातास्तो सुभाषकारे सुजानिरामनहना शुभानुकूलता वरदस्य रक्तो श्री रंगे गोविंदा
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నూతన దంపతులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం, మా కావ్య చేసుకున్న అదృష్టం, మా పెళ్లి ఇక్కడ జరగటం, స్వామివారిని ఇంత అద్భుతమైన దర్శనం జరగటం, 10 నిమిషాల ముందు ఆయన దర్శించుకొని ఇంత అద్భుతమైన దర్శించినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు ఎందుకో హ్యాపీగా అసలు స్వామివారిని పెళ్లి చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే ఒక సంపూర్ణంగా అయిపోయింది. ఇంతకంటే బెస్ట్ వెడ్డింగ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత గొప్ప ఫీలింగ్ నాకు ఉంది, అంత గొప్ప వైబ్ ఇచ్చింది. తిరుమలలో వచ్చే వైబ్ కానీ కళ కానీ ఇంకెక్కడ ఉండదు. సో ఇంత మంచి అదృష్టం నాకు స్వామివారి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశ్వవిద్యాలయాలు పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు ఆదేశం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పునర్వ్యవస్థీకరించాలని అధికారులకు సూచన. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రే. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. అప్పనపల్లి కాజ్వే నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నూతన దంపతులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.